ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారి పరిస్థితి చూస్తే అష్టమ శని యొక్క దోషాన్ని గత సంవత్సరం పోగొట్టుకున్నారు. ఈ సంవత్సరంలో అష్టమ రాహు దోషాన్ని కర్కాటక రాశి వారు పోగొట్టుకుంటారు. రాహు అష్టమంలోంచి వెళ్ళిపోయి సప్తమంలోకి సంచారాన్ని డిసెంబర్ నుండి ప్రారంభం చేస్తారు. అలాగే శనేశ్వరుడు 9వ స్థానంలోనే ఉన్నారు. గురుడు మాత్రం 12, 1, 2 స్థానాల్లో కూడా ఈ సంవత్సరంలో సంచారం ఉన్నది. గమనిస్తే అక్టోబర్ 31 దాటాక గురుని యొక్క సంచారం 2వ స్థానంలో కొంతకాలం ఉన్నది. కాబట్టి 3 రాశుల్లో గురుడు సంచరిస్తారు కాబట్టి కర్కాటక రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితమే. ఇక్కడ శని కానీ రాహువు కానీ యోగించేటువంటి స్థితిగతులు ఏవి కూడా కనబడ్డంలా. ఎందుకంటే 9వ స్థానంలో శని అటు ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పెడతారు, లేదా ముఖ్యంగా పిత్రార్జిత విషయంలో కొంతమంది ఏమంటే మాకు పూర్వీకుల నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయో మా చేతికి వస్తాయా రావా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అటువంటివి ఏమన్నా కోర్టుల్లో చిక్కుకున్నా లేదా ఎవరి దగ్గర నుండి మీకు ఆస్తి రావాలన్నా శనేశ్వరుడు 9వ స్థానంలో ఉండడం వల్ల అవి రాకుండా అడ్డుపడుతూ ఉంటాడు ఆయన. అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహు 4 కాళ్ళ జంతువుల వల్ల, లేకపోతే ఏమైనా విషపూరితమైనటువంటి క్రిముల వల్ల, లేదా విషపూరిత ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, లేదా ఏదైనా ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం, ఇటువంటి వాటికి రాహు అష్టమంలో కారణమవుతారు. అలాగే 12వ స్థానమందు ఉండేటువంటి గురుగ్రహము శుభమూలకో వ్యయశ్చైవ స్థాన భ్రంశాన్ని కూడా ఆయనకు కారణమవుతాడు. అంటే ఏదైనా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, ఉద్యోగరీత్యా ఏదైనా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడము, లేదా ఈ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళవలసి రావడము, లేదా వేరే దేశంలో నివసిస్తూ ఉండేటువంటి వారికి అక్కడ ఇంటర్నల్గా వేరే వేరే దేశాలకి వెళ్ళవలసి రావడం, ఇలా ఏదైనా సరే స్థానచలనానికి గురుడే కారణమవుతారు. కాబట్టి గత సంవత్సరంలో ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటే ఈ సంవత్సరంలో అక్టోబర్ 31 వరకు కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఏ విధమైనటువంటి మార్పు ఉండదు.